పిజ్జా ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా అల్లం, వెల్లుల్లి, అలాగే 3 టమాటాలు వేసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోని మనం చేసిన ప్యూరీని వేసుకొని వేగించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా దగ్గరికి అయిన తర్వాత దీనిలోని 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పిజ్జా పైన వేసుకోవడానికి వెజిటేబుల్స్ అండి, క్యాప్సికమ్, ఆనియన్, ఆలివ్స్, అలాగే కొద్దిగా పన్నీర్ అండి. ఇప్పుడు చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిపైన ఇది ఇడ్లీ పిండి అండి. ఇలా మనం ఇడ్లీ పిండిని 3 గరిటెలు వేసుకొని పల్చగా చేసుకోకూడదండి, మందంగా కొద్దిగా, అలాగని పల్చగా కాదు, మందంగా కాకుండా మీడియంగా వేసుకోవాలండి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగ రోస్ట్ అయిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. మరొక పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోని మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఆ వాటిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా వేగించుకోవాలి. ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోని పన్నీర్ కూడా వేసుకొని లైట్గా వేగించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగా వేసుకున్న పిజ్జా బేస్ ఏదైతే ఉందో దానిపైన రాసుకోవాలండి. ఇప్పుడు చూడండి, పన్నీర్ కూడా వేగింది. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని తీసుకెళ్ళి మనం ప్యాన్ పైన మళ్ళీ పెట్టుకోవాలండి. దీనిపైన వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా చీజ్ వేసుకొని మనం డెకరేట్ చేసుకోవాలి. పిజ్జా బేస్ వేసుకునేటప్పుడు మనం ఎక్కువ రోస్ట్ చేయకూడదండి, లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండోసారి మనం మళ్ళీ ప్యాన్ పైన పెడతాం కాబట్టి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను. పిజ్జా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా, మనం బయట షాపుల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తుంది పన్నీర్ని పొడి పొడిగా చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నానండి. మనం మొదట ఎలా అయితే చేసామో సేమ్ అదే మెథడ్లో చేసుకోవాలండి. కాస్త పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందో. హెల్దీ పిజ్జా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్